మీకు ఒక అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్ని చూపిస్తా. ఈ ఆర్టిస్ట్ నటన మామూలుగా కాదు, ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తుంది. మామూలుగా గతంలో ఏమో జనసేన పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడారు, కూటమికి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడారంటే మా కులపు అతన్ని అరెస్ట్ చేశారు, మా కులపు అతన్ని అకారణంగా జైల్లో పెట్టేశారు, మా కులం గొప్ప, మా కులంలో కావాలని మా కులపోల్ని వేరే కులస్తులు వెంటబడి మరి చేసుకుంటున్నారని అంటే కుల జాడ్యాన్ని, కుల అహంకారాన్ని చూపిస్తూ కొన్ని వీడియోలు చేసింది. సరే, సహజంగా ఎవరైనా మాట్లాడుకుంటారు, తప్పు లేదు, దాన్ని ఎవరు తప్పు పట్టట్లా. కానీ ఇప్పుడు తాజాగా ఆమె బీసీలకి ప్రాణం ఇస్తా, బీసీల కోసం అవసరమైతే ఇప్పుడు దీక్షలో కూర్చుని ఆయన ఏదైనా జరిగి ఆయన ఉద్యమం విరమిస్తే ఆయన స్థానంలో నేను కూర్చొని ఎవరో ఒకరం బీసీల కోసం బలిదానం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ అబ్బా ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తుంది. సరే, ఒకసారి అక్క ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ని మనం చూసే ముందు మనందరం కూడా మీరు నా వీడియోని నచ్చితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, అట్లాగే సబ్స్క్రైబ్ చేస్తారని, కుదిరితే హైప్ బటన్ ద్వారా మీరు మాకు ప్రోత్సాహాన్ని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహమే మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే మరికొన్ని వీడియోలు చేయడానికి మాకు కావాల్సినటువంటి ఉత్సాహం సమకూర్చుండే అవకాశాన్ని మీరు మాకు లభించిన వాళ్ళు అవుతారు. ఇంకా లేట్ ఎందుకు ఆలస్యం, ఇక అక్కని ప్రవేశపెడతాం. అక్క ముందు నటన ముందు అసలు మనం దేనికి పనికిరాము, అంత అద్భుతమైనటువంటి నటనా ప్రాబల్యాన్ని చూపిస్తుంది అక్క. ఒకసారి చూడండి, మామూలుగా ఉండదు అక్క. ఇంత టాలెంట్ ఉన్న అక్కని సినిమాల్లో తీసుకురాకుండా చాలా తప్పు చేశారండి. నిజంగా ఇటు సినిమా ఇండస్ట్రీకి కానీ వస్తే అక్క అసలు సినిమా రికార్డులన్నీ కూడా బ్రేక్ చేసి పడేస్తారనే దానికి నిదర్శనం ఇది. పరిస్థితి మీ అనారోగ్యంగా వస్తే మీ సోదరి ఉంది ఆ దీక్షని కంటిన్యూ చేయడానికని ఏ మాత్రం మర్చిపోకండి. బడుగు బలహీన వర్గాల కోసం అవసరమైతే ఒకళ్ళు పోదాం, చరిత్రలో మిగిలిపోదాం అంటూ చరిత్రని సృష్టించాల్సిన వాళ్ళమే మనం. కానీ చరిత్రలో ఒక చింపిన పేజీల లాంటి పదం అక్కకి సబ్జెక్ట్ రాలా. చూసారు కదా, చరిత్రలో నిలిచిపోదాం, చరిత్రలో చినిగిపోకుండా చూద్దామని మాట్లాడుతుంది అక్క. అంత బిల్డప్ మాటలొద్దు అక్క. ఎందుకక్క మన స్థాయికి తగ్గటువంటి బిల్డప్లు ఆయన చేసేదే అక్కడ బిల్డప్ దీక్ష. ఎందుకంటే ఒక అర్ధరహితమైనటువంటి దాని మీద ఆయన దీక్ష చేస్తున్నాడు. ఇంకా ఆయనకే నువ్వు గ్యాస్ కొట్టడానికి అక్కడ తయారయ్యావు. కానీ అక్క, నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకు తెలుసా, నువ్వు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రకి ఆకారాన్ని తీసుకొచ్చేస్తాను. జనసేనలో ఉంటే జనసేన మహిళ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడావు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఎలా మాట్లాడావు. వైసీపీలోకి వెళ్తే వైసీపీకి ఎలా, జగన్మోహన్ రెడ్డికి ఎలా జాకీలు వేయాలి, జగన్మోహన్ రెడ్డి పైకి లేపాలని నేర్చుకున్నాం. ఇవాళ చూడు, బీసీవై భారతీయ చైతన్య యువజన పార్టీ, ఆ పార్టీలోకి వెళ్తే ఎంత అద్భుతంగా మాట్లాడావు. అసలు ఏ పార్టీకి ఎలా మాట్లాడాలి, ఏ పార్టీకి ఎలా జాకీలు వేయాలి, ఏ పార్టీ దగ్గర ఎలాంటి సెంటిమెంట్ రాల్చాలి. అబ్బో, నిన్ను చూస్తే మాత్రం నాకు బహుశా సావిత్రి గారు లేరు కానీ ఆ ఇండస్ట్రీకి ఒక అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్ దొరుకుతారు. నిజంగా చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్కి తెలుగు చలనచిత్రానికి కొన్ని ఆస్కర్ అవార్డులని, కొన్ని భాస్కర్ అవార్డులని, కొన్ని ఇంటర్నేషనల్ అవార్డులని నడుచుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్ళగేటువంటి కెపాసిటీ, నటన ప్రాబల్యం, నటన సత్తా నీ దగ్గర ఉంది అక్క. అసలు నువ్వు నటిస్తుంటే సావిత్రి గారు కూడా అసలు ఎందుకు పనికిరారేమో అనిపిస్తుంది అక్క. అంత అద్భుతంగా యాక్ట్ చేస్తున్నారు మీరు. ఏమి యాక్టింగ్ అక్క. అక్కడేమో జగన్కి జాకీలు పెట్టి పైకి లేపుతావు, ఇక్కడేమో అవసరమైతే ఆత్మాహుతికైనా దళాలకైనా మనం బలైపోదాం, చరిత్రలో నిలిచిపోదాం అంటావు. మళ్ళీ సీన్ కట్ చేసి ఆందా మేకప్ అయిపోయి ఎక్కడన్నా కుల సంఘాల మీటింగ్కి వెళ్తే మేము వీరులం, సూర్యులం, అసలు మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మా నోళ్ళు తోపులు, తురుములు, అంబటి రాంబాబు మా కులపోడు కాబట్టి బూతులు మాట్లాడి నాకు వినపడవు, మిగిలిన వాళ్ళు చేసినటువంటి తప్పుడు పదాలు మాత్రం నేను పట్టుకుంటానని చెప్తావు. అక్కడ నేను అడిగేది ఏంటంటే, నీ భాషలో చెప్తున్నా, రజనీ ఇప్పుడు కాపు క్యాస్ట్ వదిలేసిందా అంటే ఒక సడన్గా రజనీలో బీసీలకి ఐక్యంగా ఉండాలనేటువంటి గుర్తింపు లభించిందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి రోజుకొకరిని దీక్షా శిబిరంలోకి పంపించేసి ఇలాంటి పెయిడ్ వార్తల్లో అంటే ప్రమోట్ చేయడం కోసం రోజుకొకరు ఆర్టిస్ట్ని ఆయన దగ్గరకు పంపిస్తున్నారా అనేటువంటి దాన్ని మీరు క్లారిటీ చేయాలి. ఎందుకక్క ఈ బిల్డప్ మాటలు, ఎందుకక్క ఈ అనవసరమైన మాటలు? ప్రతి వాడు నేను నా అంతటోడు లేదు, నేను వీరుణ్ణి సూర్యుణ్ణి అంటారు. సీన్ కట్ చేస్తే ఎవరైనా గట్టిగా తగులుకొని మాట్లాడితే మళ్ళీ మీడియాలో ఏడుస్తారు. ఏం అవసరమా? నువ్వు లాయర్వే కదా. ఎక్కడన్నా భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఒక కులానికి 1000 ఎకరాలు ఇచ్చారా?
ఇచ్చారా? ఇచ్చినటువంటి చరిత్రలు ఎక్కడైనా పునరావృతం అయిందా? రాజధాని, ఏ రాజధాని అయినా భారతదేశ చరిత్ర మొత్తంలో ఏ రాజధానికైనా 1000 ఎకరాలు ఇచ్చారా? అది పాసిబుల్ అయిద్దా? అది జరిగిద్దా? మరి జరగని వాటిని గురించి నువ్వు లాయర్ అయ్యిండి, అడ్వకేట్ అయ్యిండు, నువ్వు అక్కడికి వెళ్ళి మైక్ తీసుకుని ఎట్లా మాట్లాడుతున్నావు? మీరందరూ జగన్కి లాభం చేకూర్చాలి, చంద్రబాబు నాయుడు మీద యుద్ధం చేయాలి. అందుకనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినామంటే ప్రతి ఒక్కడు బయటకు వచ్చేస్తాడు. రాయలసీమ మేధావులు బయటకు వస్తారు, కోస్తాంధ్ర మేధావులు బయటకు వస్తారు, ఉత్తరాంధ్ర మేధావులు బయటకు వస్తారు, లేదా పొలిటికల్ అనాలిసిస్లు బయటకు వస్తారు, ఎనలిస్టులు బయటకు వస్తారు, అందరూ బయటకు వస్తారు. అబ్బా, అందరికీ అప్పుడే ఏమంటారు, అతిమూత్ర వ్యాధితో ఉచ్చొచ్చిన వాళ్ళు లెక్కన బాత్రూమ్లు పరిగెత్తినట్టు మీడియా ముందుకు పరిగెడతారు. మరి మిగతా వాళ్ళు ప్రభుత్వం ఎందుకు నోరు మూసుకొని ఉంటారు? ఎందుకు సడిసప్పుడు కాకుండా ఉంటారు? ఇప్పటికి కూడా నాకు అర్థం కావట్లా. ఎంత బుర్ర శోషించుకున్నా కూడా అర్థం కావట్లా. కానీ ఏది ఏమైనా కానీ అక్క, నీ నటన మాత్రం చింపేశావు అక్క. మరొక 5 ఏళ్ళు నీ సేవలు జగన్మోహన్ రెడ్డి గారికి, ఇలాంటి పార్టీలకి, ఆయన తోక పార్టీలందరికీ కూడా నీ సేవలు కావాలి. ఎందుకంటే వైసీపీలో నీ అంత పర్ఫార్మెన్స్ చేసేటువంటి ఆర్టిస్ట్ వాళ్ళకి దొరకట్లేదు. ఒకవేళ దొరికినా కూడా పాపం మార్కెట్లోకి ప్రత్యర్థులు చేసేటువంటి దాడుల దెబ్బకి తట్టుకోలేక డ్రాప్ అయిపోతున్నారు. నాకు తెలిసి నువ్వు ఈరోజు యాంకర్ శ్యామలాని ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళిపోయావు. ఏదో ఒక రోజు ఆర్కే రోజాని కూడా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళిపోయి ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని, సార్ నాకు ఎంపీ టికెట్ కానీ ఎమ్మెల్యే టికెట్ కానీ కావాలి, ఒకవేళ నేను గెలిస్తే మినిస్టర్ పదవి నాకు ఇవ్వాలి, ఒకవేళ ఇక్కడ కాకుండా కేంద్ర ఎంపీని అయితే అక్కడ అవసరమైతే అక్కడ రూలింగ్ పార్టీతో పొత్తు పెట్టుకొని నన్ను కేంద్ర ఎంపీగా చేయాలి, మంత్రిగా చేయాలని కూడా ఒక డిమాండ్ పెట్టగలిగేంత సత్తా, టాలెంట్ నీ దగ్గర ఉంది అక్క. నాకైతే మాత్రం ముచ్చడి ఫిదా అయిపోయా తెలుసా. ఇంతమంది పొలిటికల్ వాళ్ళని చూశాను కానీ నీ అంతటి స్థాయిలో పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు, నీ అంతటి స్థాయిలో కోటు తీసేసినంత తేలిగ్గా క్యారెక్టర్ని మార్చేసే వాళ్ళు మాత్రం నా భూతో నా భవిష్యత్తు ఇంకెవరు చూడలేదు, భవిష్యత్తులో కూడా ఎవరు రారు అనేది మాత్రం క్లియర్ కట్. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే అక్క, దయచేసి నువ్వు సెంట్రల్ రాజకీయాలకు వెళ్ళమాకక్క. సెంట్రల్ షేక్ అయిపోయింది తెలుసా నువ్వు నీ పర్ఫార్మెన్స్కి. నేను చెప్పే సలహా ఏంటంటే హిందీ మీద కొద్దిగా బాగా ఫోకస్ పెట్టు. ఖచ్చితంగా నువ్వు రేపు సెంట్రల్ రాజకీయాల్లోకి ఒకవేళ పొరపాటుని వెళ్ళావంటే నేను చెప్తున్నా కదా, కేంద్ర రాజకీయాలను కూడా షేక్ చేసి పడేసి అసలు ఉత్తరాది రాజకీయ నాయకులంతా కూడా అబ్బో ఎవరు ఈ లాయర్ రజని, ఎవరు ఈ కన్నా రజని, ఎవరు ఈ కన్నా రజని అని చెప్పి కలవరించే పరిస్థితి వస్తుంది అక్క. ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నావు అక్క. అసలు నీ నటనకి జోహార్, నీ నటనకి నా సెల్యూటు. ఎందుకంటే ఇంకో నాకు తెలిసి భవిష్యత్తులో రాజకీయాలలో ఇంత డ్రమిటిక్ నాటకాలు అనేటువంటి వాళ్ళు నేను ఎవరిని చూడాల. వచ్చారు కానీ అంతకుముందు పాపం మార్కెట్లో నిలబడలేకపోయారు అక్క. కానీ నీ నటన అబ్బో అసలు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి తెలుసా. రోమాలు అట్ట నిక్క పొడుచుకుంటున్నాయి అక్క. సినిమాలు బాగా చూస్తున్నావు నువ్వు, తెలుగు సినిమాలు, అది కూడా పాత సినిమాలు బాగా చూస్తున్నావు. నాడి పట్టేసావు అక్కడ. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పుడు మనం తమిళనాడులో అమ్మ అంటే జయలలిత అంటాం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అమ్మ అంటే కన్నా రజనీ గుర్తొచ్చింది. ఆ రకమైనటువంటి పర్ఫార్మెన్స్ చేస్తావు, ఆ లెవెల్లో నిలబడతావు. బహుశా నాకు తెలిసి ఇప్పుడు దాకా కాపుల్లో సీఎం అయినటువంటి క్యారెక్టర్ ఎవరు లేరు, కానీ ఖచ్చితంగా నువ్వు సీఎం క్యాండిడేట్ అక్క. నువ్వు మిస్ అయిపోయినటువంటి దాన్ని మాత్రం వాళ్ళ కళలు నెరవేర్చి నువ్వు సీఎం సీట్లో కూర్చుంటావు. అంత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నావు. అసలు ఏమి నటన అక్క, అసలు నీ నటన చూసి నేను నిజంగా ఏంటి కన్నా రజని అనే వీడియో మాట్లాడింది 1-4 సార్లు చూసాను. ఎందుకంటే అంతకుముందు వీడియో ఒకటి చూశాను నేను, మా రామ్ చరణ్ తేజ రెడ్డి గారి అమ్మాయిని చేసుకున్నాడు ఇట్లాగా అన్నీ మాట్లాడినటువంటి వీడియోలు చూశాను నేను. మరి ఆ దానికి అక్కడ పాత్రలో నిలిపోస్తే ఎలా యాక్ట్ చేసావు, ఇక్కడ బీసీల పాత్రలో నిలిపోస్తే ఎంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసావు, అసలు జీవించేసావు తెలుసా. ఇప్పుడు దాకా ఆయన 3 రోజులు 4 రోజులు దీక్ష చేసి పాపం అసలు ఆయనకి మైలేజ్ వచ్చిందో రాలేదు, కానీ ఈరోజు నువ్వు ఒక్క డైలాగ్ కొట్టి మైలేజ్ కిందగా దిగితే అక్క నీకు ఎన్ని పూలదండలు వేసి ఉంటారో, ఎన్ని పూలు చించి ఎగజల్లి ఉంటారో. అసలు మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ చేసావు అక్క. నాకు తెలిసి నేను చెప్తున్నా కదా, బహుశా నువ్వు కానీ రాజకీయాల మీద లాయర్ ఉద్యోగాన్ని వదిలేసి, హైకోర్టులో వాదించడం వదిలేసి రాజకీయాల మీద ఫోకస్ పెడితే మాత్రం ఖచ్చితంగా 2029లో నువ్వు కింగ్ మేకర్ అవుతావు. నీ రాజకీయాలు అసలు ఎవరికి పరిపాటి కూడా రావక్క. ఎంత అద్భుతంగా యాక్ట్ చేస్తున్నావు, అసలు ఎంత బాగా మాటల్ని మార్చేస్తున్నావు, ఎంత అద్భుతంగా మాటల్లో విసిరేసి ప్రత్యర్థుల్ని ఎరకాటంలో పెడుతున్నావు. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్క, నువ్వు ఇలా చేస్తుండగా నీ క్యారెక్టర్ డౌన్ అవుతుంది, నీ క్యారెక్టర్ హై అవ్వట్లా, డౌన్ అవుతుంది. అదే నాకు అర్థం కావట్లా. ఎందుకనంటావు, నువ్వు ఇంత కష్టపడి ఇంత వాగ్దాటి ఉన్న నువ్వు
నువ్వు మాట్లాడుతుంటే నీ క్యారెక్టర్ హైప్ అవ్వాలి, కానీ ఎప్పటికప్పుడు నీ క్యారెక్టర్ దిగజారిపోతుంది ఏంటి? కారణం ఏంటి ఒకసారి తెలుసుకుంటే వాస్తవం ఏంటంటే నువ్వు రాజకీయ నిలకడ లేనటువంటి మనిషివి. ఏ పార్టీ దగ్గరికి వెళ్తే ఆ పార్టీకి భజన చేయటం, వాడు ఇచ్చే పదో పరకా తీసుకొని ఇంటికి రావటం అనేది బాగా అలవాటు పడ్డావు. అందుకే నీ క్యారెక్టర్ డౌన్ అవుతుంది అక్క. ఒకసారి నీ క్యారెక్టర్ని అచ్చం మాట్లాడే సత్తా, పర్ఫార్మెన్స్ చేసే సత్తానే కాదు, క్యారెక్టర్ని కూడా కాపాడుకోక్క. క్యారెక్టర్ పోతే దేనికి పనికిరామక్క. వ్యక్తిత్వం పోతే మనిషి దేనికి పనికిరాడు. అది బతికున్నా చనిపోయిన శవంతో సమానం. కాబట్టి ముందు క్యారెక్టర్ని బిల్డ్ చేసుకో, తర్వాత నువ్వు పాలిటిక్స్ని బిల్డ్ చేసుకుందో. ముందు పాలిటిక్స్ని బిల్డ్ చేసుకుంటా నీ క్యారెక్టర్ని డౌన్ చేసుకుంటాను. కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టుకోమని చెప్పి నేను కోరుకుంటున్నాను.